ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపుడి గ్రామంలో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ఉదయం నుంచే భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి రాము తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవ అసేరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న స్వామివారి కళ్యాణం రాత్రి జరిగింది. రాత్రి స్వామివారి పురవీధుల్లో గుండా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈరోజు షష్ఠి తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించుకున్నారు. ఈ దేవాలయానికి ఈ గ్రామమే కాకుండా నలుమూల నుండి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ స్వామివారి స్వయంభూగా వెలిసినందున కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే జరిగింది. ఈ రోజుని షష్ఠి ఉత్సవానికి భక్తులు చాలామంది వచ్చారు. వారికి ఏ విధమైన ఆటంకం కలగకుండా అటు పోలీస్, రెవెన్యూ, అలాగే ఆరోగ్య శాఖ వీళ్ళందరూ కూడా సహకరించి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూశారు. అలాగే వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం కలిగించాం. వచ్చిన భక్తులందరికీ కూడా వృద్ధులైన వాళ్ళని త్వరితగతిని వారికి స్వామివారి దర్శనం కల్పించాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి షష్ఠి ఉత్సవాలు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామస్తులు, భక్తులు కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం నడిపూడి పెనుగొండ మండలం. ఇవాళ షష్ఠి మహోత్సవాల్లో భాగంగా నిన్నటి రాత్రి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకుని ఉదయం 3 గంటల జాము నుంచి స్వామివారికి విశేషముగా 108 లీటర్ల ఉపాలతో అభిషేకం జరిగింది. తదుపరి కాలంలో మధ్యాహ్నం 1 గంట దాకా స్వామివారికి వివిధ అభిషేకాలు చేసుకుని ఉన్నారు. 3 గంటలకి స్వామివారికి రథోత్సవం పూర్తి చేసుకొని అఖండ అన్న సమారాధన చేసుకొని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులై ఉన్నారు. సుమారుగా ఒక 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శరవణభవాయ నమః, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.